తరుణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే దాన్ని ఏమంటారు, అల్లరి నరేష్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంతకుముందు అల్లరి నరేష్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి 2 హిట్లు కూడా కొట్టారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో. ఉగ్రం అనే సినిమా, అలాగే అంతకుముందు ఇంకో సినిమా ఏదో వచ్చింది అదే సేమ్ డైరెక్టర్తో. అంతకుముందు సినిమా నాంది అలా తీశారు. ఈ 2 సినిమాలు హిట్ కొట్టినా కూడా మళ్ళీ దీంట్లో ఏమంటారు, ఒక 3 హీరోల్లో ఒక హీరో లాగా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు ముగ్గురు కాంబినేషన్ సెట్ అయిందన్న మూవీలో. కాంబినేషన్ చాలా బాగా సెట్ అయిందండి. ఇప్పుడు బంగారాజు సినిమా ఎలా ఉంటుందో, ఇప్పుడు గోదావరి నేపథ్యంలో ఆ స్లాంగ్తో ఎలా అయితే ఉంటుందో అలానే ఉందన్నమాట ఈ సినిమా. అసలైన సంక్రాంతి విన్నరు నాసాంబరంగా అంటున్నారు, నిజమేనా భయ్య? ఏంటండి అసలాంటి సంక్రాంతి బ్లాక్ బస్టర్? సంక్రాంతి బ్లాక్ బస్టర్ నాసాంబరంగా అంటే ఇప్పుడు హనుమాన్ సినిమాతో పోల్చుకుంటే హనుమాన్ సినిమా తర్వాత నాసాంబరంగా అని చెప్పుకోవచ్చు. కొంతమంది జబర్దస్త్ కామెడీ వెటర్ మూవీలో వర్కౌట్ కాలేదు కామెడీ అంటే జబర్దస్త్ కామెడీ అంటే ఇప్పుడు జబర్దస్త్ లో ఉన్న యాక్టర్స్ కొంతమంది ఉన్నారండి దీంట్లో. అంత మాత్రానంగా ఇది జబర్దస్త్ లాగా ఉందని మనం చెప్పలేము. కానీ కామెడీ మాత్రము చాలా బాగా వర్కౌట్ అయింది అంటారు. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం వచ్చేసి బాగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఇప్పుడు ఎందుకంటే గోదావరి నేపథ్యంలో ఉంటుంది. గోదావరి నేపథ్యంలో ఉన్నప్పుడు అంతకుముందు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు నాగార్జున గారు. బంగారాజు సినిమా తీశారు, ఆ సినిమా హిట్ అయింది. గోదావరి నేపథ్యంలోనే ఉంటుంది. ఈ సినిమా కూడా గోదావరి నేపథ్యంలోనే ఉంది. అది కాక 3 హీరోయిన్లు, రాజ్ తరుణ్ గారు, అల్లరి నరేష్ గారు అందరూ ఉన్నారు ఈ సినిమాలో. సినిమా చాలా బాగుంది. సినిమా మాత్రము దాని వెంటనే హనుమాన్ తర్వాత నాసాంబరంగా అని నా అభిప్రాయం. చాలా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్ గా సంక్రాంతిలో హనుమాన్ తర్వాత మరో హిట్ మూవీ అనుకోవచ్చు ఈ సినిమా.